హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంక ఈరోజు అయితే పట్నం కోవిల్కి వెళ్తున్నామండి. చాలామంది పట్నం కోవిల్ అంటూ ఉంటారు. కాకపోతే దాని పేరు చెన్నకేశవ పెరుమాళ్ కోవిల్ అండి. ఇంచుమించు దీనికి బోల్డ్ చరిత్ర అయితే ఉందండి. ఎందుకంటే మనకి కేశవ నామాలు అవి అన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా, మనం పెరుమాళకి పూజ చేసినప్పుడు. ఆ పేరుతో ఉన్న కోవిలు పూర్వం నుంచి కూడా పూజలు అందుకుంటూ అందరినీ అనుగ్రహిస్తూ దీనికి చాలా చరిత్ర ఉందనే చెప్పాలండి. కేశవ పెరుమాళ్ కోవిల్ ఇప్పుడు కాదండి, చాలా పూర్వం నుంచి అని చెప్తున్నాను కదా. ఇదంతా ఇప్పుడు డెవలప్ అయిన ఏరియా కదా. ఇంతకు ముందు మన బ్రిటిష్ వాళ్ళ కాలం అప్పటి నుంచి కూడాను మనం వెళ్తున్న ఏరియా కంటే మేము వెళ్తున్న ఏరియా అప్పటి నుంచి కూడాను చాలా బిజినెస్ ఏరియా అనే చెప్పుకోవాలి, తర్వాత టౌన్ అని అనుకోవాలి. ఎక్కువ మంది కూడాను పూర్వం నుంచి అక్కడే ఉంటూ దీన్ని డెవలప్ చేసుకుంటూ ఈ చెన్నై అంతా ఇంత ఇంక్రీజ్ అయింది అని అనుకుంటూ ఉంటాం కదా. పూర్వం అయితే ఊరంతా అక్కడే ఉండేదండి, సెంట్రల్ పక్కనే ఊరంతా అనుకుంటూ ఉండేవాళ్ళం. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ అరౌండ్ అంతా ఊరు ఉండేదండి అప్పుడు. అంటే ఇంచుమించు తెలుగు కమ్యూనిటీ ఎక్కువగా ఉండే ప్రదేశం అనైనా చెప్పుకోవచ్చు. చూసారు కదా, ఆటో అయితే కుదుపు ఇవాళ ఎక్కువే ఉందండి. ఎందుకంటే మనకి వర్షం పడుతున్నప్పుడు నీళ్ళు అయితే డ్రైన్ అవ్వడం లేదు. ఎక్కువ కూడాను భూమి దీంట్లో ఇంకిపోకుండా మన ఇళ్ల మీదకి నీళ్ళు వస్తూ ఉన్నాయి కదా, దానికోసం ఇంకా అన్ని చోట్ల తవ్వేశారండి. దానికోసం ఆటో వెళ్ళడానికి కూడా చాలా కుదుపు ఎక్కువే ఉందని చెప్పుకోవాలి. కాకపోతే ఇది కొంచెం దూరమే, అరౌండ్ 9 కిలోమీటర్స్ అరౌండ్ మా అమ్మగారి ఇంటి నుంచి ఉంటుందండి. కానీ చాలా ఫేమస్, చాలా మహిమగల కోవిల అనుకుంటాం. చక్రతాళ్వారు ఉన్న స్థలం ఏది అని మనకు కొన్ని చోట్ల ఉంటాయి కదా, అందులో ఇదొకటండి. చక్రతాళ్వారు పూజలు అందుకుంటున్న స్థలాల్లో చాలా తక్కువే అని చెప్పుకోవాలి కదా. అందులో కంచిలో ఇక్కడ అలా స్పెసిఫిక్గా కొన్ని స్థలాలు ఉన్నాయండి. అందులో చక్రతాళ్వారి దర్శనం కోసం వెళ్తున్నాం, కేశవ పెరుమాళ్ దర్శనం కోసం కూడా వెళ్తున్నాము. ఇక్కడ చాలా విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు, నిత్య ఆరాధన చేసుకుంటూ అక్కడున్న ప్రజల్ని కానీ మనల్ని కానీ చాలా సులభంగా అనుగ్రహించే పెరుమాళ్ళు ఈయన కూడా అని చెప్పుకోవాలండి. ఇంకా చూసారు కదా, ఇప్పుడైతే ఎండ చాలా ఎక్కువే ఉందండి. మేము వెళ్తున్న చోట్ల అన్ని చెట్లే ఉన్నప్పటికీ చాలా ఎండ ఎక్కువే ఉంది. ఏ నిమిషానికి వర్షం పడుతుందో ఏ నిమిషానికి ఎండ వస్తుందో తెలియడం లేదండి. ఇక్కడ క్లైమేట్ కూడా చెన్నై క్లైమేట్ ఒకేసారి మారిపోయిందని అనిపిస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఇంకా బ్రిడ్జిలు ఇలాగ 1 వేలు సబ్వేలు ఇక్కడ అన్నీ కూడా కొలువై తీరిన ఏరియా అని చెప్పుకోవాలండి. ఇక్కడ ఒక చోటు నుంచి ఒక చోట క్రాస్ చేయడానికి చాలా ట్రాఫిక్ ఎక్కువే అన్న టైంలో కూడాను పూర్వం నుంచి అంటే మా చిన్నప్పటి నుంచి కూడా సబ్వేలు ఉంటాయండి. అంటే లోపల నుంచి వెళ్ళి రోడ్డు దాటడానికి వీలుగా మెట్లు అవి పెడుతూ ఉంటారు. అండర్ గ్రౌండ్లో రోడ్డు అవి కూడా ఇంతకు ముందు నుంచే ఏర్పాటు చేసి ప్రజలకు చాలా సులభంగా ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా మనం క్రాస్ చేయడానికి ఈ ఏరియా అంతా కూడాను అలా సబ్వేలతోనూ మెట్రోతోనూ అండర్ గ్రౌండ్ మెట్రోతోనూ కూడా నిండిపోయి ఉంటుందండి. ఇంక ఈ ఏరియాకి వచ్చేస్తే మాత్రం ఎల్ఐసి బిల్డింగ్ పూర్వం నుంచి ఉన్నదండి, 14 అంతస్తులు. మనకు ఫస్ట్ హై రైజ్ బిల్డింగ్ అనగానే ఎల్ఐసి బిల్డింగ్ ఎంతమందికి గుర్తుందో నాకు డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. చెన్నై అనుకోగానే మెయిన్ ఎల్ఐసి బిల్డింగ్ అని అనుకుంటూ ఉంటాము. ఎందుకంటే పూర్వంలోనే అప్పుడున్న టెక్నాలజీకి అది ఎక్కువే అని చెప్పుకోవాలండి. ఏ బిల్డింగ్ కూడా 2 అంతస్తులు 3 అంతస్తుల కన్నా మనకి ఎక్కువ ఉండదు కదా, కనిపించే ఉండదు. అప్పట్లోనే 14 అంతస్తులు ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఈ మౌంట్ రోడ్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్డింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దీనికి చరిత్ర ఉంది, హిస్టరీలో అలా నిలిచిపోయే బిల్డింగ్ అని చెప్పుకోవాలి. బ్రిటిష్ వాళ్ళ ఆనవాళ్ళు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయండి ఈ ఏరియాలో ఎక్కడైనా సరే. అంటే మనకి సెంట్రల్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అరౌండ్ మనకి బ్రిటిష్ వాళ్ళ ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్లే అవనండి, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన రోడ్లైనా అవనండి. అప్పుడు వాళ్ళు ఉన్న ప్లాన్ ప్రకారం సిటీ స్ట్రక్చర్ అక్కడక్కడ బ్రిటిష్ వాళ్ళ ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటుందండి. దాన్ని ఇంకా మనం డెవలప్ చేసుకున్నామని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంకా 14 అంతస్తుల ఎల్ఐసి బిల్డింగ్ ఇదేనండి. ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నదని చెప్తున్నాను కదా, ఇంచుమించు మా చిన్నప్పటి నుంచి కూడా చాలా దీనిగా పొగుడుతూ ఉండేవారండి. చెప్పాను కదా, బ్రిటిష్ వాళ్ళ ఆనవాళ్ళు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయండి. అది ఇలాంటి బిల్డింగ్లే. అప్పుడు వాళ్ళు ఉన్న ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కొన్ని ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇదైతే ఈ మధ్యన సెక్రటరియట్ కింద దీన్ని మారుద్దాం అనుకున్నారండి. కాకపోతే వచ్చిన గవర్నమెంట్ దీన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కింద మార్చేద్దామన్న ఉద్దేశంతో ఇది మొత్తం కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కింద ఇది తయారైందండి ఇప్పుడు. అంటే ఇంతకుముందు ఒక ఉద్దేశంతో కట్టినా సరే ప్రజల డబ్బు ప్రజలకే ఉపయోగపడాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ కింద అయితే దీన్ని చేయడం జరిగింది.
ఈ ఏరియా అంతా కూడాను ఇలాగ ఒక్కొక్క దీంతోనూ ఒక్కొక్క మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంచుమించు పొట్టి శ్రీరాములు గారు మనకి నిరాహార దీక్ష చేశారు కదా, ఆ ప్రాంతాలన్నీ ఇక్కడ కూడా కనిపిస్తాయండి. ఇంకా కోవిల్కి అయితే వచ్చేసాం, చెప్పాను కదా చెన్నకేశవ పెరుమాళ్ కోవిల్కి అయితే వెళ్దాం అనుకున్నాం కదా, అక్కడే పక్కనే శివుడు కోవిల్ కూడా ఉందండి. మేము వెళ్ళేసరికి ఇంకా తెరవలేదు. ఈ కోవిల్లో కూడా దర్శనం చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇంక ఇక్కడికైతే వచ్చామండి. ఈ పక్కనే చెన్నకేశవ పెరుమాళ్, మనకి శివకేశవులు ఇద్దరు కూడా ఒకే దగ్గర ఒక్కొక్క ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటారు కదా, అలా కొన్ని ప్రాంతాల్లో ఇది కూడా అనిపించిందండి. ఇది పూర్వం నుంచి వస్తున్నదే. అందరూ కూడాను భేదాలు లేకుండా, శివకేశవులు మాత్రం భేదాలు లేకుండా వాళ్ళల్లో వాళ్ళు సఖ్యంగా ఉండడం మనం గమనిస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ కూడా పెరుమాళ్ కోవిల్ పక్కనే ఈ శివకేశవ పెరుమాళ్ అంటే శివుడు కేశవుడు కలిపి పెరుమాళ్ ఆ కోవిల్ అంటే ఇక్కడ కూడా ఉందండి. ఇంకా అక్కడికైతే ఇప్పుడు వచ్చేసాము. ఇక్కడ కూడా దర్శనం చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్దామని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసామండి. ఏంటో విశేషం రోజులు చేస్తారో తెలియదు కానీ మేము వెళ్ళేసరికి బ్యాండ్ భజంత్రి బాజాలు అన్నీ కూడా మోగుతూ ఉన్నాయి. చాలా శుభప్రదంగా అనిపించిందండి. ఇక్కడ కూడాను చూడండి, అన్ని చోట్ల కూడాను తమిళ అక్షరాలతో శివ శివ అని రాసుంది. ఇది కూడా పూర్వం నుంచి వస్తున్నదేనండి. ఈ పక్కనే ఈ దీంట్లోంచి ఈ ప్రాంగణంలోంచి కూడా మనం కోవిల్కి వెళ్ళొచ్చు, కేశవ పెరుమాళ్ కోవిల్కి. మనలో మనకే భేదాలు తప్ప మనకి పెరుమాళ్ళలో ఇద్దరు ఒకటే, శివకేశవులు ఇద్దరు ఒకటే అని చాటి చెప్పడానికి అక్కడక్కడ ఇలా ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి కదా. అందులో ఇక్కడ ఈ క్షేత్రంలో ఇదొకటండి. పూర్వం నుంచి వస్తున్నదే అని చెప్తున్నాం కదా. మన పూర్వం అన్నీ కూడాను మన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం చాలా త్యాగాలే చేశారండి. ఈ కోవిళ్ళన్నీ ఇప్పటి వరకు పూజలు అందుకుంటున్నందుకు వాళ్ళకు కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. చెప్పాను కదా, బ్యాండ్ భజంత్రి బాజాలు అన్నీ కూడా శుభప్రదంగా అనిపించే. మరి రోజు మోగిస్తారో ఇవాళ ఏమైనా విశేషం ఉందో మరి తెలియదు కానండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇలాగా బాజా భజంత్రీలు అన్నీ కూడా మోగుతూ ఉన్నాయి. ఇంకా కేశవ పెరుమాళ్ కోవిల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ కేశవ పెరుమాళ్ కోవిల ఇది కూడా పూర్వం నుంచి వస్తున్నది. ఇక్కడ కూడా చుట్టూరు షాపులు. ఈ పెరుమాళ్ కూడా నిత్య ఆరాధనతో పాటు అన్నీ కూడా అందుకుంటూ పూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహించడానికి ఇక్కడ పూర్వం నుంచి వస్తున్న కోవిల్ ఇదేనండి. ఇక్కడ కొంచెం ఇక్కడ షాపులు అవి అద్దెకిచ్చారు. తర్వాత కోవిల్ ప్రాంగణం మనకి పూర్వం ఆనమాళ్ళన్నీ అలాగా కనిపిస్తూ ఉంటాయండి అక్కడక్కడ కూడాను. అతి పురాతనమైన ప్రాచీన కోవిళ్ళు అని అనుకుంటాం కదా, అందులో ఇదొకటండి. మాకు దగ్గరలో అయినా సరే, ఇంచుమించు 9 కిలోమీటర్స్ అరౌండ్ అయినా సరే మనకి దగ్గరే కదండి. అందులోనూ చక్రతాళ్వారు ఉన్న కోవిళ్ళు చాలా తక్కువ ఉంటాయని అనుకుంటూ ఉంటాము. అది చెన్నైలో ఇక్కడ మనకు అనుగ్రహిస్తూ ఉంటారండి. ఇక్కడ అద్దాల సేవ ఉంటుంది. తర్వాత చెన్నకేశవ పెరుమాళ్ కోవిల్తో పాటు చక్రతాళ్వార్తో పాటు నరసింహస్వామి కూడా ఉంటారు. లక్ష్మీదేవి సన్నిధితో పాటు అన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో మనకి చాలా పురాతనమైన కోవిల్లో ఇదొకటని చెప్పుకోవచ్చండి. ఇక్కడ వచ్చి దర్శించుకుంటే చాలా పుణ్యం అని అనుకుంటాము. చాలా ఎంతో పుణ్యం ఉంటేనే కానీ ఈ దర్శనం లభించదు అనుకుంటాము. ఇంకా ధ్వజస్తంభం దగ్గరికి అయితే ఇంకా వస్తున్నాము. కోవిల్ ప్రాంగణం అంతా ఇలా ఉంటుందండి. ఇదే చక్రతాళ్వార్ సన్నిధి. చెప్పాను కదా, ఎండగా ఉంది వెళ్ళేసరికి. అప్పటికి ఇంకా కోవిల్ తెరవలేదు, ఒక 5 నిమిషాలు పడుతుంది అని చెప్పారు. సరే వెయిట్ చేద్దామన్న ఉద్దేశంతో మొత్తం ఇలా చూసుకుంటూ వస్తున్నామండి. చక్రతాళ్వార్ సన్నిధి చాలా మహిమగల సన్నిధి అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడాను చాలా మంచి జరుగుతుందని అనుకుంటూ ఉంటారు. ఇక్కడే పూజలన్నీ చేసుకుంటూ ఉంటారండి. మనకి మంచి దసరా టైంలో, తర్వాత కార్తీక మాసాల్లో పూజలు అవి చేసుకుంటూ ఉంటారు. సామూహికంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. తర్వాత దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. విశేష పర్వదినాల్లో మనకి దర్శనాలు అవి అవుతూ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఏరియా అని చెప్పుకోవాలండి. ఇక్కడ అసలు రోడ్లన్నీ చాలా ఇరుగ్గా కూడా ఉంటూ ఉంటాయి. ఎక్కువ జనమే ఉంటారు. మనకి ఖాళీ ఉండదండి ఎక్కడా కూడాను. విశేష పర్వదినాల్లో ఇలాగైతే ఖాళీయే ఉండదు. ఇక్కడ ఆళ్వార్ సన్నిధులు కూడా ఉన్నాయండి. చెప్తున్నాను కదా, పూర్వం కోవిల్లో అన్నిట్లోనూ ఆళ్వార్ సన్నిధులు మనకి మస్ట్ అనుకుంటాము. ఎందుకంటే మన పెరుమాళ్ కోవిల్లో మన నారాయణమూర్తి ఆరాధన ఎక్కువ ఎక్కడైతే చేస్తారో అక్కడ చుట్టూరు కూడా ఆళ్వార్ సన్నిధులు కూడా మనకి ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఆళ్వార్ సన్నిధులు ఉన్నాయండి. ఇక్కడ కోవిల్ ప్రాంగణం చాలా పెద్దది, చాలా ప్రాచీనమైనదని కూడా అనుకుంటున్నాం కదా. ఇంక ఇప్పుడైతే స్వామిగారు అయితే వచ్చారండి. ఇంకా దర్శనానికి ఒక 5 నిమిషాలు టైం అయితే ఉంది అన్నారండి. సరే కోవిల్ ప్రాంగణం అంతా ఇలా ప్రదక్షిణ అది చేసుకుంటూ ఇంకా ఇలాగైతే కూర్చున్నాము. ధ్వజస్తంభం అది ఇక్కడ ఉందండి. తర్వాత మనకి అన్నీ కూడాను రాతితో చెక్కబడి ఉన్నది. పూర్వం కూడాను ఈ కోవిల్ ఆనవాళ్ళు అవి కూడాను రాతితో చెక్కి ఉన్నాయండి. ఆళ్వార్ సన్నిధులు అన్నారు కదండి, అది అయితే ఈ పక్కన మనకి లక్ష్మీదేవి సన్నిధి కూడా ఉంది.
అన్నీ కూడాను మనకి చాలా అందుబాటులో, మనకి చాలా పెద్ద కోవిల, పూర్వం నుంచి వస్తున్నది, ప్రాచీనమైనది అన్ని కొన్ని క్షేత్రాల్లో మనకి ఇది ఒకటండి. చెన్నైలో అయితే చూసారు కదా, ఇంకా ఆరగింపు అయితే అవుతుంది, గంట అయితే కొడుతున్నారు. అక్కడైతే మనకి ఆరగింపు అయ్యాక, పూజది అయ్యాక మనకి దర్శనానికి అది వీలు ఉంటుంది అని చెప్తున్నారు. చక్రతాళ్వార్ సన్నిధిలో కొంచెం లైట్ అది వేసారు, మనం వీలుగా దర్శనం చేసుకోవడానికి అదైతే వీలుగా ఉందండి. ఇంకా కోవిల్లో దర్శనం అయితే అయిపోయింది కదా. ఇక్కడ చెప్తున్నాను కదా, పూర్వం నుంచి షాపింగ్లు అవి ఎక్కువేనండి. ఇక్కడ శారీస్ అవి ఇలా ఉన్నాయి. సరే షాపింగ్కి అయితే వచ్చాము. మాకైతే ఇలా 2-3 రకాలు అయితే చూసాము. చాలా రేట్ ఎక్కువే అనిపించింది. ఈ మధ్యన ఆన్లైన్లోనే మనకు వచ్చేస్తున్నాయి కదండి, ఇలాంటి టైప్ శారీస్ అన్నీ కూడా ఆన్లైన్లో ఇంకా బెస్ట్గా ఉన్నదని అనిపించింది. ఒక 2-3 శారీస్ అయితే ఇలా చూసి ఇంకా బయలుదేరిపోతున్నామండి. ఇంకా మాకేమీ అక్కడ పెద్ద నచ్చలేదు. ఇంకా ఆటో అయితే మాట్లాడుకుని ఇంకా బయలుదేరిపోతున్నామండి. చాలా ట్రాఫిక్ ఎక్కువే ఉంది. కొంచెం మేము వచ్చేసరికి వర్షం కూడా పడుతుంది. అదేంటోనండి, ఒక రోడ్లో వర్షం ఉంది, ఇంకో రోడ్లో అయితే వర్షం లేదు. సరే గబగబా ఇంకా బయలుదేరిపోదామన్న ఉద్దేశంతో ఇంకా బయలుదేరిపాము. ఇంకా చెన్నై సెంట్రల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది చెప్తున్నాను కదా, బ్రిటిష్ వాళ్ళ ఆనవాళ్ళు అడుగు అడుగునా మనకి ఈ ఏరియాలో కనిపిస్తూ ఉంటుంది. చెన్నై సెంట్రల్ కూడా పూర్వం కూడా బ్రిటిష్ వాళ్ళ కాలం అప్పుడే కట్టిందని చెప్పాను కదండి. అలాగే ఇక్కడ పక్కనే ఇది కూడా బ్రిటిష్ వాళ్ళ కాలం అప్పుడే రైల్వేస్కి సంబంధించింది. ఇక్కడ కూడా ఒకటి ఉంది, అది ఇప్పుడు మ్యూజియం కింద ఏదో మారుస్తున్నారు అని అంటున్నారు. కాకపోతే బ్రిటిష్ వాళ్ళ ఆనవాళ్ళు మనకు అక్కడక్కడ కనిపించే చోట్ల అంటే ఇక్కడే ఎక్కువ అండి. చెప్తున్నాను కదా, ఒక 5 కిలోమీటర్స్ అరౌండ్ బ్రిటిష్ వాళ్ళు చాలా డెవలప్ చేశారు అప్పట్లో సిటీని. మనకి పోర్ట్ ఉంటుంది, ఇక్కడే హార్బర్ ఉంటుంది. తర్వాత అన్నీ కూడాను మనకి చైనా వస్తువులను కూడా అమ్ముతూ ఉంటారు కదా, అది కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుందండి. ఈ ఏరియాకి వచ్చేస్తే ఒక 5 రూపాయల వస్తువు దగ్గర నుంచి కూడా మనకి ఈజీగా దొరికేస్తూ ఉంటుందండి. అది దానికి ఇది చెప్పుకోదగిన బిజినెస్ ఏరియా అనే చెప్పుకోవాలి. తర్వాత బిజీ ఏరియా అని చెప్పుకోవాలి. చాలా ట్రాఫిక్ ఎక్కువే చెప్పుకోవాలి. తెలుగు కమ్యూనిటీ ఎక్కువ ఉన్న ఏరియా అని చెప్పుకోవాలండి. ఎందుకంటే మనం పూర్వం మద్రాసీలు అని అంటూ ఉండేవాళ్ళు కదా. ఈ ఏరియాలో ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటారు. తర్వాత తమిళు, తెలుగు, తర్వాత అన్ని రకాల ప్రాంతాల నుంచి వచ్చిన గుజరాతీలు, మార్వాడీలు అందరూ కలిపి ఉన్న ఏరియా అని కూడా అనుకుంటూ ఉంటాం. చెన్నై రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే ఇంకా వచ్చేసాము. ఇంకా బయలుదేరిపోతున్నాం అని చెప్తున్నాను కదా. మేఘాలు అయితే ఇంకా అలా వేసేస్తున్నాయి. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోతుంది. కొంచెం వర్షం కూడా పడుతున్నట్టు అనిపిస్తుంది. మేము వచ్చేసరికి చాలా ఎండ ఎక్కువే ఉంది. ఉన్నట్టుండి క్లైమేట్ మారిపోతుందని అంటున్నాను కదా, దానికి నిదర్శనం ఇదేనండి. ఇంకా ట్రాఫిక్ ఎక్కువే, ఒక్కొక్క బండి వెళ్తూ అన్నట్టు ఉన్నదా అనిపిస్తుందండి. ఎందుకంటే మనకి ఎక్కువ ట్రాఫిక్ ఉంటే కొంచెం భయం కూడా వేస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలో, వర్షాలు పడుతున్న టైంలో అయినా సరే, ఇలాంటి టైంలో అయినా సరే. చూసారు కదా మేఘం ఎంత తొందరగా మూసిపోయిందో. ఉన్నట్టుండి ఎండల్లా మనకి ఇలా కనిపిస్తుందండి. ఇక్కడైతే అక్కడక్కడ వర్షం పడుతూ, అక్కడక్కడ ట్రాఫిక్ ఇలా వస్తూ ఇంటికైతే వచ్చేద్దామని డిసైడ్ అయిపోయి ఇంటికైతే బయలుదేరిపాము. చెప్తున్నాను కదా, శారీస్ చూద్దామన్న ఉద్దేశంతో శారీస్ అయితే తీయించాం, కానీ ఏమో ఆన్లైన్లోనూ మా ఊర్లోనే బాగున్నాయని అనిపిస్తుందండి. అందుకని ఇంకేం తీసుకోలేదు శారీస్ అయితే. ఇక్కడ చెప్తున్నాను కదా, బిజినెస్ ఏరియా అంటే మనకు 5 రూపాయల క్లిప్ దగ్గర నుంచి 10 రూపాయల వస్తువులైనా సరే, 5 రూపాయల పిన్నులైనా సరే, ఏదైనా సరే హోల్సేల్గా కూడా ఉంటాయండి. ఇక్కడికి వచ్చి చాలా చవకగా కొనుక్కుంటూ ఉంటారు. బొట్లైనా సరే మనకి ప్యాకెట్లు లెక్కనే, డజన్ల ప్యాకెట్ల లెక్కనే ఇచ్చేస్తూ ఉంటారు. సరే ఒక స్టిక్కర్ ప్యాకెట్ అయితే ఒక డజన్ అయితే తీసుకుని ఇంకా బయలుదేరిపోతున్నాం అండి. ఇక్కడ కోవిళ్ళు ఉన్నాయి, మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉంది. అన్నీ కూడా ఇంక ఇలా చూసుకుంటూ రాత్రిపూట వెలుగులు అంటే సాయంత్రం పూట చెన్నై అయితే ఇలా ఉందండి ఈ ట్రాఫిక్తో. ఆఫీస్ టైం అనగానే మార్నింగ్ అయినా సరే, ఈవినింగ్ అయినా సరే ట్రాఫిక్ ఎక్కువే ఉంటుందండి. ఇలా మనం ఎంత తొందరగా వెళ్ళగలిగితే అంత అదృష్టం అని అనుకుంటూ ఉండాలి. అందులోనూ ఈ టౌన్ ఏరియాకి వచ్చేసరికి నార్మల్గా ఉన్న ఏరియాల కన్నా కూడాను కొంచెం రోడ్లు అవి ఇరుగ్గా ఉంటాయి. పూర్వం డిజైన్ చేసింది కదా, అందుకని పూర్వం డిజైన్ చేసింది అలాగే ఉంచుతూ అండర్ గ్రౌండ్లో మెట్రో రైలు అయితే ఈ మధ్యన ఏర్పాటు చేశారండి. అండర్ గ్రౌండ్ సబ్వేలో మెట్రో రైలు కూడా ఉంది. కాకపోతే మనం టికెట్ కొనుక్కోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడ డ్రాప్ అవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఇంటికైతే వచ్చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడాను మనకు గ్రీనరీగా కనిపించిందండి. వర్షం పడుతూ గ్రీనరీగా ఉంది. ఈ సీన్ అంతా కూడా బాగుందని అనిపించింది. ఎందుకంటే సిటీ లైఫ్ అనగానే గ్రీనరీతో పాటు, ట్రాఫిక్తో పాటు అన్నీ కూడాను మనకి మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడే బీచ్ ఒడ్డు కూడా ఉంది కదా, చాలా చల్లగా అనిపించింది. వచ్చేటప్పుడు అయితే ఎంత ఎండలో వెళ్ళామో అంత వచ్చేటప్పుడు ఫీల్ మాత్రం చాలా బాగుందని అనిపించింది. ఉన్నట్టుండి మేఘం అంతా ఇలా కమ్మేసి ఉందండి. మా అమ్మగారింటికి వచ్చే దారంతా కూడాను చాలా
బిజియెస్ట్ ఏరియా అనే చెప్పుకోవాలండి. ఇక్కడైతే ఇంకా రోడ్లు బాగానే ఉంటాయండి, చాలా వెడల్పుగా ఉంటాయి. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. అంతేనండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.